ఐపీఎల్లో ఎక్కువ స్కోర్లు రావడానికి కానీ అదే ప్లేయర్లు ఇంటర్నేషనల్ మ్యాచ్ల్లో అంత పెద్ద స్కోర్లు చేయకపోవడానికి చాలా కారణాలున్నాయి. మొదట పిచ్లు బ్యాటింగ్కి అనుకూలంగా ఉండడం. ఐపీఎల్లో చాలా గ్రౌండ్స్లో ఫ్లాట్ పిచ్లు తయారు చేస్తారు. బంతి బాగా బ్యాట్కి వస్తుంది కాబట్టి బ్యాట్స్మెన్ సులభంగా బౌండరీలు కొడతాడు. చిన్న గ్రౌండ్స్ వల్ల మిస్ హిట్ అయి కూడా 6 అవుతుంది. ముఖ్యంగా బెంగళూరు, ముంబై వంటి గ్రౌండ్స్లో ఇది ఎక్కువ. ఇంపాక్ట్ ప్లేయర్ రోల్స్. ఐపీఎల్లో అదనపు బ్యాట్స్మెన్ ఆడే అవకాశం ఉంటుంది. అందువల్ల టీమ్స్ ఇంకా దూకుడుగా ఆడతాయి. వికెట్ పడినా భయం ఉండదు. ఇంటర్నేషనల్ మ్యాచ్లో ప్రపంచ స్థాయి బౌలర్లు ఉంటారు. వాళ్ళ ప్లానింగ్, లైన్ అండ్ లెంత్ చాలా కట్టుదిట్టంగా ఉంటుంది. ఐపీఎల్లో కొంతమంది అనుభవం తక్కువ బౌలర్లు కూడా ఉంటారు. దేశం కోసం ఆడేటప్పుడు ప్రెషర్ చాలా ఎక్కువ. ఐపీఎల్లో రిస్క్ తక్కువ తీసుకుంటారు. అదే విధంగా ఇంటర్నేషనల్ బౌలర్స్ వాళ్ళ దేశానికి ఆడేటప్పుడు దేశభక్తితో వేస్తారు. ఇది కూడా ఒక కారణం అయి ఉండొచ్చు. పిచ్ కండిషన్స్. ఇంటర్నేషనల్ మ్యాచ్ల్లో అన్ని దేశాల్లో ఒకేలా పిచ్లు ఉండవు. కొన్ని చోట్ల స్వింగ్, సిమ్, బౌన్స్ ఎక్కువగా ఉంటుంది. అక్కడ ఐపీఎల్ స్టైల్ హిట్టింగ్ పని చేయదు. ఐపీఎల్ అనేది ఎంటర్టైన్మెంట్ ఫార్మాట్. చాలా మంది అభిమానులు, విశ్లేషకులు కూడా ఐపీఎల్లో హై స్కోరింగ్ మ్యాచ్ల కోసం పిచ్లు బ్యాటింగ్ ఫ్రెండ్లీగా తయారు చేస్తారని చెబుతున్నారు. అందుకే ఐపీఎల్లో 220, 250 స్కోర్లు సాధారణంగా కనిపిస్తాయి. కానీ ఇంటర్నేషనల్లో 180 కూడా చాలా సార్లు మంచి స్కోర్ అవుతుంది. ఒక్కోసారి 120 కూడా చేస్ చేయలేని పరిస్థితులు మనం చూసాం.